ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత దంపతులు 7 వెల్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 8 నుంచి శ్రీనివాసులను చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లుగా పోలీసులు చెప్పారు. హత్యకు దారి తీసిన వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. డ్రైవర్ శ్రీనివాసులు సెల్ నుంచి కొన్ని కీలక వీడియోలను సేకరించారు. డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో 5 నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో నిందితులు 5 వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. మనవడిని అకారణంగా హత్య చేసి మృతదేహాన్ని చూపించారని కన్నీళ్ల పర్యంతం అవుతోంది శ్రీనివాసుల రాజేశ్వరి. తన మనవడు తనతో బలవంతంగా సంతకాలు తీసుకున్నాక కారులో తీసుకొని వెళ్లి హత్య చేశారని కన్నీళ్ల పర్యంతం అవుతోంది ఆమె. డ్రైవర్ శ్రీనివాసులు హత్యకు సంబంధించి చెన్నై C3 7 వెల్స్ PS నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూత డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి తమిళనాడు పోలీసులు కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనము చెన్నై నగరంలో ఉన్నటువంటి 7 వెల్స్ పోలీస్ స్టేషన్ వద్ద డ్రైవర్ మృతి చెందినటువంటి శ్రీనివాసులు అలియాస్ రాయుడు అవ్వ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేశ్వరమ్మ, అసలు ఏం జరిగిందమ్మా? నీ మనవడిని చంపేయడానికి కారణాలు ఏమైనా చెప్పారా? అసలు ఏం జరుగుతూ ఉంది? ఏమి చెప్పలేదు సార్. ఆ పొద్దు వదిలేసినారు. వీళ్ళు బతుకుంటాడు ఏమన్నా ప్రాణాలతో ఉంటాడని అనుకున్నా. అయిపోయి నేను సాయంత్రం 4 గంటలకు వచ్చి నిన్ను మేడం రమ్మనింది అనేసి ఒక అబ్బాయి వచ్చినాడు, రాము అనే అబ్బాయి వచ్చినాడు. సరే తొడుకొని రేణుగుంట దానికి వచ్చినాడు. రేణుగుంట కాడ బండి ఆడబెట్టినాడు, కారు ఆడబెట్టి పార్క్ చేసినాడు. బేగాలు తీసుకొని కారులో తీసుకొని వచ్చినాడు. పుత్తూరు దాటినాక రేణుగుంట దాటినాక ఇట్టాడికి నేను పోతున్నావు అని చెప్పిన. ఏమన్నావో నాకు తెలియదు, లొకేషన్ పెట్టుండారు అడిగి పోవాలని చెప్పన్నాడు. ఆడ నుంచి లొకేషన్ పెట్టుకో చెన్నై రూట్ కూడా అదే ఎక్కడికినైనా అని చెప్పినంటే తెలియదావా, నీకెంత తెలుసో నాకంతే తెలుసు. ఈ మాది ఫోన్లో పెట్టుండారు లొకేషన్. ఆ లొకేషన్ ఆడికి పోయిందాక నాకు కూడా తెలియదు. సరే నేను నేడుకు 6 గంటలకు అట్ట టైం చూసుకోవాలి. వచ్చిన పొద్దు పోయిందిలే 7 అట్ట అయిపోయింది. చూస్తే వాళ్ళ ఫ్యామిలీ లాయర్ వచ్చింది. వచ్చిందంటే ఏం జరిగింది మళ్ళీ? నాకు భయం కదా, ఏమన్నా జరిగిందా మళ్ళీ అనేసి. ఏం జరిగింది కమ్మలు అంటే ఏం లేదు చెప్పినాడు. సరే పోలీస్ ఆయన ఉండిపోయిన ఒక ఆయన ఎవరంటే పార్టీ అని చెప్పిన ఆమెనింది వాళ్ళ ఫ్యామిలీ లాయర్ అనే పార్టీలకి. నైనా ఒకసారి నా బిడ్డను చూపి నేను చూడాలా అని చెప్పి ఏడ్చేదలకే ఆ పోలీస్ ఆయన వండుకొని పార్టీకి తెలియదా అని చెప్పన్నాడు తమిళ్లో. తెలియదు అని చెప్పి నేను అప్పటికి చచ్చిపోయినాడు అనుకోలే, బతికే ఉన్నాడు అనుకునే. అప్పుడు ఫోటో చూపించేదా అని ఆమెను అడిగినాడు. చూపి అని చెప్తాను ఎవరేసి. అప్పుడు చూపిస్తే నాకు ఇంతప్పుడు బిడ్డను జరిగి పొద్దువాడు పక్షి ఎన్నాళ్ళ వయసు నుంచి నీ బిడ్డ సాగుతున్నావు? నీ మనవాడిని 7 సంవత్సరాల నుంచి తెచ్చుకున్న వాళ్ళ అమ్మ చనిపోయింది. శీలోకి 7 సంవత్సరాలు, వాళ్ళ చెల్లికి వచ్చి 5 సంవత్సరాలు. ఇద్దరిని తెచ్చుకొని సాకున్నా. నా కడుపులో పెట్టిన వదిలేసి వాళ్ళు సాకున్నా. నేను వాళ్ళు సాకేసి దిక్కులు ఎంబెట్లు అయిపోతారు అని వాళ్ళు మా కొడుకు కూడా చూసినాడు, బాగానే చూసినాడు. ఇంక వాడు పెళ్లి చేసుకుని వాళ్ళ కాపురం వాళ్ళది అయిపోయింది. నేను వాళ్ళ బిడ్డలు కనిపెట్టుకుని నేను ఉన్నా ఉండ ఆ బిడ్డలు కనిపెట్టుకుని ఆ బిడ్డకి ఆడబిడ్డకి పెళ్లి చేసినాను. అవన్నీ వచ్చే 9,000లో నేను లోన్ తీసుకొని కూలీనాలు చేసుకొని ఆడబిడ్డకి పెళ్లి చేసిన. వాళ్ళు వచ్చే 8,000లో లోన్ తీసుకొని అట్ట జరుపుకుంటా వస్తుండ. నేను ఆ మధ్య చేసినారు. ఆ మధ్య జరిగింది. ఎక్కడికి వచ్చినాక చూసినాక అప్పుడు ఎన్ని రోజుల దగ్గర క్రితం మానేశాడమ్మా డ్రైవర్ గా పనిచేయడం? ఎందుకు మానేయాల్సి వచ్చిందో అడిగావా నువ్వు? అడగలా, మానేలే వాడు. వీళ్ళే మానిపించేసినారు. మా మంది అత్యాచారం చేసినాడు అని క్రియేట్ చేసిన. వాళ్ళ పక్క వీళ్ళ పక్క పని చేస్తా టీడీపీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పుకొచ్చినారు.
సిడి ఇచ్చాడంట అలాగా. అవి మనకి చెప్తే కదా వీళ్ళు చేసినారు, మరి దేవుడికి తెలియాల, వీళ్ళే చెప్పించినారు, వాడు చేసినాడు అనే దేవుడికి వాళ్ళ దగ్గర ఆ మాదిరి ఎవడిని తీసుకున్నాడు, చెప్పురా చెప్పురా ఎవరికే చెప్పురా అని చెప్పి అన్నాడు. ఆయన ఎంత చెప్పినాడు, నేను జరిగింది ఇదేను, పార్టీ ఆఫీస్ వాళ్ళు వచ్చినారు, నన్ను బెదిరిస్తున్నారు, మీ మావని చంపేస్తాము, మీ అవ్వని చంపేస్తాము, కోవిడ్లో మీ మావ ఉన్నాడు చంపేస్తాము, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా చంపేస్తాం కూడా బెదిరిస్తున్నారంట. ఆడు భయపడి ఈడు లొంగిపోయినాడు. నేను లొంగిపోయి వదిలేసి వెళ్ళకే నేను అటన్నా పోయి పారిపోయి 10 రోజులు ఉండేసి వస్తానమ్మా, వాళ్ళ కాళ్ళు పెట్టుకుని వెళ్ళి వదిలినారు, ఈ పని చేసి పెట్టేస్తున్నారు. వారం రోజుల క్రితం నుంచి కూడా వాళ్ళు అదుపులో తీసుకుని చిత్రహింసలు పెట్టి చంపేశారని చెప్పి ఇప్పుడు ఫోన్ లో వస్తుంది. అంతకుముందు నాకు బాగానే జరిపినట్టు అనిపించింది. బాగా మేము బాగా చూసుకుంటున్నాం అమ్మా, నీ బాగా చూసుకుంటున్నాను, నీ మనవడు అంటే నా బిడ్డతో సమానం చూసుకుంటున్నావు, నువ్వు మా రిలేషన్ మా కుటుంబంలో ఒక దానివి, నువ్వు ఎంత నమ్మించినారు, నేను నిజమేననేసి పొంగిపోయినా, మన బిడ్డే కదా అని కూడా నా బిడ్డ అనుకొని చూసుకున్నా, పసుపు ఇంకో జాకెట్ కూడా ఇస్తా ఉండే. నీ దగ్గర డ్రైవర్ గా మానేసామని చెప్తూనే వాళ్ళ దగ్గర పనిచేస్తానే ఉన్నాడు. మానేసి అని చెప్పలా, మానేసినా కాదు, ఎన్ని క్రియేట్ చేసినా కదా ఫోన్లో ఎన్ని మెసేజ్లు ఎన్ని క్రియేట్ చేసినారు వీళ్ళు చేసి ఎన్ని నాకు వినిపించేసి మాకు రాయడం మాకు హాని చేస్తున్నాడు, ఈ పొద్దు నుంచి తొలగిస్తున్నాము, మా నిధుల నుంచి మా పనిలో ఉంచి ఈ పొద్దు నుంచి తొలగిస్తున్నాను అని చెప్పనేసి నా దగ్గర లాయర్ చెప్పలే ముందా లాయర్ నోటీస్ సంతకం పెట్టుకొని మళ్ళీ వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకొని ఏలు ముద్ర కూడా పెట్టుకున్నా, నాది ఇక్కడ ఓడిది ఇక్కడ. అంటే నీ దగ్గర సంతకం కూడా పెట్టించుకున్నారు బలవంతంగా? సంతకం ఎందుకని అంటే ఏం లేదులేమ్మా, దేనికి ప్రూఫ్ ఉంటుంది, పెట్టి ఏం కాదులే పెట్టి లాయరు ఆయన ఇద్దరు చెప్పి మంచితనంగా సరే ఏం లేదని చెప్పి పెట్టించుకున్నారు. ఆ వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకుని రేలు ముద్ర తీసుకున్నారు. అది వీళ్ళంతా ఈయన రాసినాడు కదా, మమ్మల్ని మా చంపేదానికి ప్రయత్నించినాడు, మమ్మల్ని హత్య చేసి మాకు మాన ప్రాణాలు కాపాడుకున్నట్టుకే ఈ పొద్దు నుంచి రాయండి, మా నిధుల నుంచి తొలగిస్తున్నాము అని లాయర్ నోటీస్ మీద అది అంతా రాసి అయితే 100 రూపాయలు ఇది ఉంటల్లా బాండ్ పేపర్ మాదిరి దాని మీద ఇవన్నీ రాసేసి నా దగ్గర సంతకం పెట్టుకున్నారు. రాయుడి దగ్గర సంతకం పెట్టుకున్నాడు, నా మనవాడి దగ్గర, వాడి దగ్గర దాంట్లో ఏలు ముద్ర వేసుకున్నాడు, దీంట్లో ఏలు ముద్ర వేసుకున్నాడు. నాకు చదువు రాదు కదా, చదువు వాడి దగ్గర చదివించినాడు, వాడి దగ్గర చదివించి బెదిరించి చెప్పురా అని బెదిరించినాడు. అయితే చెప్పురా నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోరా, చేసిన తప్పులు చెప్పురా నువ్వు ఎవరికని చెప్పించింది. ఈడు బయట చంపేస్తానని పోయి కదా చెప్పించినారు. ఎప్పుడు మాట్లాడాడు? మన ఆదివారం మాట్లాడినాడు. ఆదివారం నేను బాగానే ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, అది తమిళనాడు పక్క ఉన్నాను అని పనేసి ఈ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు చదువు క్లాస్ ముందు, ఏం ఊర్రా అట్లా వచ్చేసి అక్కడ ఉన్నానమ్మా, బస్ స్టాండ్ లో 2 రోజులు తింటే అక్కడ ఉన్నాను, మా వాడు ఒక 10 రూపాయలు ఎంత వేసిన డబ్బులు, ఆ డబ్బులు పెట్టుకొని ఉండదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను బాగానే ఉన్నాను అంటే ఈ మాదిరి వచ్చి ఇమ్మని అంటారా, చస్తే ఇవన్నీ ఇద్దరం చచ్చిపోదాం, బతికితే ఇద్దరం బతుకుదాం, ఎవరు వస్తారు చంపేదానికి, రానైనా అంటే ఇప్పుడే రానులేను, జాగ్రత్తగా ఉండు, వారం 10 రోజుల్లో వస్తాను నేను అని చెప్పి మొన్న ఆదివారం చేసినాడు. ఆదివారం చేసి మా చెప్పినాడు, బుధవారానికంతా నిన్న ఈ పొద్దుట 4 రోజులు అమ్మ ఎటు చేసుకోవాలి, నేను ఎట్ట బతకది, నేను నా బిడ్డ లేకుండా చిన్నప్పుడు ఆయన సాకి బుద్ధవాళ్ళ పప్పు చెప్పేసిపోతున్నాడు. నేను అమ్మ చచ్చిపోయి ఆయన సంగతి వేసుకొని జాకి నేను నా బిడ్డలు వదిలేసి ఆ బిడ్డలు జాక్కునే నేను ఈ పొద్దు అంత బిడ్డను వాడు పప్పు చెప్పేసి ఎడన్నా ప్రాణాలతో ఉంటాడు, లేకపోతే అని చెప్పి నాకు లెక్కతో పంపించేసి వచ్చేది. నేను మా వల్ల ఏం కాదమ్మా, 10 గంటలకు రమ్మని చెప్పి 10 గంటలకు వచ్చినట్టు బాడీ ఇస్తాము, 10 గంటలకు రండి. ఇప్పుడు కూడా అంటా ఉండదు, మేమేం చేయలేదు రాయండి, అంతా వీడియోలు ఉన్నాయి, చూసినారు వాళ్ళు, వీడియోలు చూపించినా అని చెప్తాను. ఇంత దారుణంగా పాపం కన్నీళ్ల పర్యంతం అవుతోంది. రాయుడు అవ్వ ఇప్పుడు పాపం చిన్నప్పుడు 7 నెలల బిడ్డగా 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బిడ్డగా తీసుకువచ్చి తన మనవాడిని కన్న కొడుకులాగా సాకిన బిడ్డ చెట్టంతా ఎదిగిన బిడ్డను చంపేశారంటే కన్నీళ్ల పర్యంతం అవుతూ ఏడుస్తున్నది. పాపం మనం చూడొచ్చు, ఈ వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడనుకున్న మనవడు తన కళ్ళ ముందే లేడన్నటువంటి చేదు నిజాన్ని
ఆ అవ్వ జీర్ణించుకోలేకపోతుంది, కన్నీళ్ల పర్యంతం అవుతుంది. తనకు మనవడిని వదిలేసినా కూడా ఎక్కడో అక్కడ ప్రాణాలతో బతికేవాడు ఎందుకు ఇలా చంపి విగత జీవిగా చంపేసి ఇలా తన మనవడిని నన్ను దూరం చేశారంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం 5 మందిని పోలీసులు అదుపులో ఉన్నారు. యొక్క శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, శివకుమార్, గోపి, ఆమె దగ్గర ప్రస్తుతం డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకుని ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో వీరిని స్థానికంగా ఉన్నటువంటి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ కి తరలించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, చెన్నై నుంచి.